వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. సో కొందరు చూస్తే కనుక జుట్టు కుచ్చులుగా రాలిపోతూ ఉంటుంది. సో ఎన్ని రకాల సప్లిమెంట్స్ తీసుకున్నా, ఎన్ని రకాల ట్రీట్మెంట్స్ తీసుకున్నా ఈ సమస్య అనేది తగ్గదు. అసలు ఈ సమస్య అనేది ఎందుకు, మరి రాకుండా జాగ్రత్తలు ఏంటి, వెజిటబుల్ థెరపీ దీని గురించి ఏం చెప్తుంది, వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురూజీ గారు. గురుగారు నమస్కారం అండి. నమస్తే. ఈ జుట్టు పెరగడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొందరిలో మాత్రం అసలు జుట్టు పెరగదు, ఒక లెవెల్ వరకు వచ్చి ఆగిపోతుంటుంది. కొందరు అసలు ఏ పౌష్టికాహారం తీసుకోకపోయినా జుట్టు విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. సో ఇది పక్కన పెడితే జుట్టు కొందరిలో కుచ్చులుగా రాలిపోతూ ఉంటుంది. ఎందుకు ఈ సమస్య అసలు? రకరకాల సప్లిమెంట్స్, రకరకాల ఆన్లైన్లో అట్లా ఇట్లా డాక్టర్ల దగ్గరికి వెళ్తూ ఉంటారు, అయినా కానీ ఈ జుట్టు రాలే సమస్య తగ్గదు. కుచ్చులుగా జుట్టు రాలిపోవడాన్ని ఎలా అరికట్టవచ్చు, అసలు ఈ సమస్య ఎందుకు? శీతాకాలం మొక్కలను చూస్తారా, అంటే ఎండాకాలానికి ముందు ఇవన్నీ కూడా శుభ్రంగా ఆకులు రాలి చేస్తాయి. అవును, చెట్లన్నీ కూడా విపరీతంగా రాలిపోతుంది. అంటే మరి చల్లటి వాతావరణం, అసలు ఎండాకాలం కదా, ఎండ వేడికి అవి రాలిపోవాలి, కానీ అప్పుడేమో చిగురుస్తాయి, చిగురులు తొడుగుతాయి కొత్తగా. కానీ శీతాకాలం ఆకు రాలి చేస్తాయి. అంటే ప్రతి మనిషి జీవితంలో కూడా ఎంటుకలు రావటం అనేది సహజ గుణం. అంటే మన శరీరంలో కణజాలాలు, డెడ్ సెల్స్ డ్యామేజ్ అవుతుంటే రీజనరేట్ అవుతూ ఉంటాయి. జుట్టు కూడా సేమ్ అంతే, అలా వస్తూనే ఉంటుంది, పెరుగుతూనే ఉంటుంది. కానీ అంటే విపరీతంగా రాలిపోతుంది అన్నప్పుడు మీరు అక్కడ గమనించవలసింది ఏంటి అంటే, ఆక్సిజన్ సప్లై తలకి తక్కువగా ఉంది. వాళ్ళు అంటే స్ట్రెస్ వల్ల, యాంగ్జైటీ, డిప్రెషన్, వీటి వల్ల, అంటే పౌష్టికాహార లోపం ఇది ఒకటి ప్రధాన కారణం. అంటే సీజనల్గా నేను ఇప్పుడు మొక్కల్ని ఎందుకు ప్రామాణికంగా తీసుకున్నాను అంటే, రాలి చేసిన ప్రతి మొక్క కూడా పూర్తిగా మళ్ళీ ఎండాకాలం వచ్చేసరికి ఆ వేడిని తట్టుకోవడానికి చల్లగా మారిపోతుంది. చాలా నవనవలాడుతూ ఉంటాయి ఆకులన్నీ కూడా. అది సహజంగా ప్రతి దాంట్లో కూడా ఈ జుట్టు అనేది పెరుగుదల విషయంలో మనకు ఉంటుంది. కానీ మరి మనిషి విషయంలోకి ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఎందుకు మళ్ళీ తిరిగి పొందలేకపోతున్నాడు? ఇప్పుడు మీకు జుట్టు అధికంగా ఉన్నటువంటి జంతువులను తీసుకోండి. మనం అంటే అందులో ప్రధానంగా నేను మేకల్ని ఎక్కువ మనం తీసుకుంటే జుట్టు బాగుంటుంది. మేకపాలు కూడా మనిషి వాడడానికి ఆమోదయోగ్యమైనటువంటి చాలా బ్యూటీ ప్రొడక్ట్స్ కూడా వచ్చాయి కదా గోట్ మిల్క్ తో. అవి మీకు అంటే జుట్టు పెరగడానికి కావాల్సినటువంటి పోషకాలు దాంట్లో ఉన్నాయి అని చెప్తారు చాలామంది. నేను చేసిన వీడియో తర్వాత ఆ పాలు వాడడం కూడా జరిగింది. మరి వాటికి కూడా మీరు వెళ్ళి చూస్తే జుట్టు రాలిపోయి ఉంటుంది, కానీ వస్తూ ఉంటుంది. అవి ఎక్కడా కూడా ఎసిడిక్ నేచర్ ఫుడ్స్ కానీ హెవీ ఫుడ్స్ ఉండవు. అంటే సహజంగానే మేకలకి ఆకలి ఎక్కువ అంటారు. మేకలకి ఆకలి ఎక్కువ, విపరీతంగా తినేస్తాయి. వాటికి కాన్ఫిడెన్స్ ఎంత ఉంటుందంటే, మీకు కొండ అంచుల మీద కూడా చిన్న చిన్న గిట్టలతో నిలబడిపోతాయి. అంచుల మీద నడుస్తాయి, అసలు పడవు. అంటే వాటి కాన్సన్ట్రేషన్ హెవీగా ఉంటుంది. అక్కడ మీకు అంటే మేక అనేది పొట్టేలు, ఇవి సంకేతం హెడ్ రీజన్, తల. అంటే మనకి కూడా ఆ హెడ్ రీజన్ స్ట్రాంగ్గా ఉండాలి. తలకి సంబంధించినటువంటి సమస్యలు, హెడ్లోకి ఆక్సిజన్ పర్ఫెక్ట్గా వెళ్ళట్లేదు కాబట్టి జుట్టు విపరీతంగా ఊడిపోతుంది. ఇదొక కారణం. ఇక రీజన్స్ చాలా ఉంటాయి. పౌష్టికాహార లోపం, మనకి బి కాంప్లెక్స్ ఫ్యామిలీ, మనం తీసుకునే ఆహారాల్లో అవి సరిగా లభించకపోవడం ఒక కారణం. అలాగే కొత్తగా వెంట్రుకలు తయారవడానికి కావాల్సినటువంటి కాల్షియం ఎముకల మధ్యలో ప్రొడ్యూస్ అయ్యేటువంటి బోన్ మ్యారోలో బ్లడ్ ప్రొడ్యూస్ అవుతుంది. అంటే క్వాలిటీ ఆఫ్ బ్లడ్, క్వాంటిటీ ఆఫ్ బ్లడ్, ప్యూరిటీ ఆఫ్ బ్లడ్, ఇవి ప్రధానమైనటువంటి కారణం అవుతుంది. దాంట్లో ఆక్సిజన్ లోపం వల్ల కూడా జరుగుతుంది. స్ట్రెస్లో ఉన్నప్పుడు బ్రీత్ తక్కువ తీసుకుంటాం, దానివల్ల కూడా జుట్టు ఎక్కువ అవుతుంది. అందుకే స్ట్రెస్ ఉన్న వాళ్ళకి జుట్టు రాలిపోతుంది అని చెప్తుంటారు. అలాగే ఈ స్ట్రెస్లో ఉన్నప్పుడు ఎసిడిటీ ఫామ్ అవుతుంటుంది, ఎక్కువ ఎసిడిక్ నేచర్లో ఉంటారు. వాళ్ళకు కూడా విపరీతమైనటువంటి క్రేవింగ్స్, విపరీతమైనటువంటి ఆకలి ఉంటుంది. దానివల్ల ఎక్కువ స్పైసీ ఫుడ్స్ తినేస్తారు. దానివల్ల ఇంకొంచెం ఎక్కువ ఊడిపోతుంది, మన బ్లడ్ చెక్కబడిపోతుంది. దానివల్ల కూడా ఫ్లో తక్కువగా ఉంటుంది. దానివల్ల కూడా ఈ సమస్య జరుగుతుంది. దీనికి ప్రధానంగా మనం తలని బాగు చేసుకోవాలి అనుకున్నప్పుడు మనం ఫస్ట్ ముందు బాగు చేసుకోవాల్సింది గట్ హెల్త్, పొట్టను బాగు చేసుకోవాలి. ప్రతిదానికి రూట్ కాజ్ అదే 100%. ఎందుకంటే మీరు తల రాలుతుంది అని ఒక ట్యాబ్లెట్ వేసినా, కాలు గోరు సరిగా పెరగట్లేదు, లేకపోతే కోరికి దెబ్బ తగిలిందని ట్యాబ్లెట్ వేసినా నోటు ద్వారా పొట్టలోకి వెళ్తుంది తప్ప ఇంకెక్కడికి వెళ్ళదు డైరెక్ట్. అందుకని ముందు ఫస్ట్ స్టమక్ను బాగు చేసుకోవాలి. దానికి ప్రధానంగా మనం తీసుకోవాల్సింది బూడిద గుమ్మడికాయ, గట్ హెల్త్ని బాగు చేసుకోవడానికి. ఎసిడిక్ నేచర్ నుంచి ఆల్కలైన్ చేస్తుంది. హెడ్ రీజన్స్, తలలో వచ్చేటువంటి చాలా రకాల మార్పులకి
కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి, చెవు ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి, నోస్ని మెరుగుపరుచుకోవడానికి, జుట్టుని పెంపొందించుకోవడానికి బూడిద గుమ్మడికాయ జ్యూస్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఆ జ్యూస్ని తలకి అప్లై చేసి కూడా సలవ చేయడానికి, తలకి అప్లై చేసి వాష్ చేయడం ద్వారా కూడా ఆ చుండ్రు ఇలాంటి డెఫిషియన్సీస్ కూడా తగ్గుతాయి. అంత పవర్ఫుల్. చాలా జనరల్ గా కూడా ఈ బూడిద గుమ్మడికాయ గురించి ఎక్కువగా చెప్తున్నారు గురూజీ. సో అందరూ తీసుకోవడం కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉన్నారు. ఇన్ ద సెన్స్ విరివిగా వాడుతూ ఉన్నారు. సో దీనికి ఏమైనా ప్రత్యేకంగా ఒక మంత్ అనేది ఉంటుందా, లేదా ఇలాంటి ఇష్యూ రాగానే వాడుకోవచ్చా? అంటే సాధారణంగా ఇది చలవ చేసే గుణం అధికంగా ఉంటుంది, కానీ ఒరిజినల్గా అది అగ్నితత్వాన్ని కలిగి ఉంటుంది. ఫైర్ ఎలిమెంట్ వచ్చి ఫైర్ ఎలిమెంట్, కాకపోతే ఎండ్ ప్రోడక్ట్ వచ్చి కూలెంట్, బాడీని శరీరతత్వాన్ని కూల్ చేస్తుంది, చలవ చేస్తుంది. కాబట్టి వర్షాకాలం శీతాకాలం అధికంగా తీసుకోకూడదు. అందుకనే దానికి మనం కాంబినేషన్స్ చెప్తాం. బూడిద గుమ్మడికాయ తీసుకున్నప్పుడు ఒక రా ఫామ్లోనే కాకుండా దాంట్లో కొంచెం మిరియాల పొడి, చిన్న అల్లం ముక్క వేస్తాం. అంటే దీనివల్ల వచ్చేటువంటి కాంప్లికేషన్స్, ఒకవేళ జలుబు చేసే గుణం ఉంది, జలుబు చేస్తుంది, అందుకని మిరియాలు మనం ముందే కలపడం జరుగుతుంది. ఆ గుణాన్ని మారుస్తుంది. కాబట్టి తక్కువగా, అంటే మనకు రోజుకి ఒక 200 గ్రాములు తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు. అది మార్నింగ్సే తీసుకోవాలి. ఇప్పుడు బూడిద గుమ్మడికాయ ఎప్పుడు కూడా ఉదయం మధ్యాహ్నం మాత్రమే తీసుకోవాలి, సాయంత్రం తీసుకోకూడదు. ఏ టైంలో అంటే మనకు ఉన్నటువంటి సమస్య నుంచి బయటపడ్డాను. చాలామంది కొన్ని వీడియోస్లో కూడా చూసాను నేను, ఈ రా ఫామ్లో ఉన్నటువంటి బూడిద గుమ్మడికాయని తీసుకుంటే, పచ్చివి తీసుకుంటే, పచ్చి కూరగాయలు జ్యూసులుగా తీసుకుంటే కిడ్నీలో రాళ్ళు వస్తాయి. జనరల్గా కూడా చాలా మంది పెద్ద పెద్ద గురూజీలు, చాలా పెద్ద పెద్ద పండితులు కూడా ఈ బూడిద గుమ్మడికాయ తీసుకుంటే ఒంటికి మంచిది అని చాలా నంబర్ ఆఫ్ వీడియోస్ అయితే ఉన్నాయి. చాలా మంది చాలా సంవత్సరాలుగా చెప్తున్నారు. ఈ 3-4 ఏళ్లలో చాలా మంది తాగారు. అంటే వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తున్నారు, ఆడియన్స్ని కన్ఫ్యూజ్ అవ్వు కామెంట్స్ పెట్టడం, నన్ను కూడా అడగడం జరిగింది. పచ్చివి తీసుకుంటే మీకు కిడ్నీలో రాళ్ళు వస్తాయి అంటున్నారు. ఎంతవరకు? అంటే దాంట్లో ఏదో ప్రాపర్టీ ఉంది, అది కిడ్నీలో స్టోన్గా ఫామ్ చేస్తుంది. అంటే సహజంగా మనం అనుకుంటున్నాం అది పచ్చిది అని. ఇవాళ మనం బయట టెంపరేచర్ ఎంత ఉంది చూడండి, 35 degrees, మినిమం 40 ఉంటుంది. అదే సమ్మర్లో అయితే 45 to 48కి వెళ్తుంది కదా. అంటే అది మనం తెంపడానికి ముందు బయట ఎన్ని డిగ్రీస్ ఉంది? 35 degrees మినిమం ఉంది. అంటే అది 35 degreesలో ఏమవుతుంది? కుక్ అవుతుంది కదా. అదేమి మీరు అనుకున్నట్టు రాలో లేదు. దాన్ని ఇంకొంచెం మనకి అవసరాలకు మార్చుకుంటున్నాం. అది 50 degrees, 60 degrees, 70 degrees, 100 degreesలో మారుస్తున్నాం. అందుకని మీరేమో అపోహ పడక్కర్లేదు. బూడిద గుమ్మడికాయ తాగడం వల్ల కిడ్నీలో రాళ్ళు వస్తాయి అనేది మాత్రం అయితే అపోహ. ఎలాంటివి మీరు భయపడవద్దు. మిమ్మల్ని అంటే భయపెట్టడానికి మిడిమిడి జ్ఞానంతో కొంతమంది మాట్లాడుతూ ఉండొచ్చు. వాటి గురించి ఆలోచించక్కర్లేదు. తలకి సంబంధించినటువంటి సమస్యలు, హెయిర్ పెరగడానికి మీరు కావాలనుకున్నప్పుడు బూడిద గుమ్మడికాయ మీకు అద్భుతంగా సహాయం చేస్తుంది. హెయిర్ పెరగడానికి కూడా, జుట్టు రాలడం ఆపుతుంది. అంటే ఒకటి మీరు చూడండి, ఎడారి భూముల్లో ఉన్నటువంటి మొక్కల్లో ఆకుల పెరుగుదల తక్కువగా ఉంటుంది. అవసరానికి సరిపడా మన శరీరంలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. తర్వాత సెకండ్ ప్లేస్ గాలికి ఇవ్వబడి ఉంటుంది. 72% వాటర్ ఉంటే 5% ఎంతో బ్లడ్ ఉంటుంది, 8% ఎంతో ఎయిర్ ఉంటుంది అని చెప్తారు. అవన్నీ కూడా సఫిషియెంట్గా ఉండాలి. అంటే నీటి శాతం ఎందుకు తక్కువగా ఉంది, డిహైడ్రేట్ ఎందుకు అయిపోతుంది, దాన్ని మనం రీప్లేస్ చేసుకోవడానికి బూడిద గుమ్మడికాయ తీసుకోవడం ద్వారా మన శరీరంలో ఆ తత్వం పెరుగుతుంది. అందుకని మినిమం జుట్టు పెరగడానికి ఇది ఒక సఫిషియెంట్ వాటర్ కూడా ఉండాలి. అలాగే ప్రాణాయామం ఎక్కువగా చేయాలి. దానికి సరిపడా మనం తీసుకుంటున్నటువంటి ఆహారాల్లో మెలనిన్ కంటెంట్ ఉన్నది, విటమిన్ బి కాంప్లెక్స్ ఫ్యామిలీ ఉన్న ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. ఓకే, ఎస్, ఖచ్చితంగా గురుగారు చాలా చక్కగా చెప్పారండి. నిజంగా ఇలాంటి ఆల్కలైన్ ఫుడ్ అంటారు కదా, ఆల్కలైన్ ఫుడ్ జుట్టు సంరక్షణకి మనం కెమికల్ బేస్డ్ షాంపూలు వాడుతున్నాం, అది కూడా ఒక కారణం అవుతుంది. దాని నుంచి బయటపడి కుంకుడుకాయలు వాడుకోగలిగింది, న్యాచురల్ సీకాకాయ, కుంకుడుకాయలు ఇలాంటివి ఉన్నాయి. అవి వాడుకోవడం, న్యాచురల్ ప్రోడక్ట్స్ వాడుకోవడం ద్వారా మనం బయట కూడా రక్షణ చేసుకోవడానికి అవకాశం ఉంది. చూడండి, వేడి చేస్తున్నప్పుడు మెంతులు పిండి చేసుకుని మెంతాకు, గోరింటాకు పొడి ఇవన్నీ కూడా పేస్ట్లా గడిపి పెడుతూ ఉంటారు సమయం ఉన్నప్పుడు. అది కూడా ఒక రకమైనటువంటి రక్షణను ఇస్తుంది న్యాచురల్గా, జుట్టు పెరగడానికి కానీ జుట్టు ఊడిపోకుండా ఉండడానికి కానీ. ఖచ్చితంగా గురుగారు. సో ఇంటర్నల్ టేకింగ్ కూడా చాలా మంచి ఫుడ్స్ అయితే తీసుకోవాలి. మీరు ఎప్పుడెప్పుడు చెప్తూ ఉంటారు కరివేపాకు ఇలాంటివి కూడా తీసుకుంటే చాలా మంచిది అని. సో అలాంటివన్నీ న్యాచురల్ గా చెప్పిన ఐరన్ ఫ్యామిలీ అంతా కూడా కరివేపాకులు ఎక్కువ ఉంటుంది, కూరాకులు. కరివేపాకులు విరివిగా వాడుకోవాలి.
ఎస్, ఖచ్చితంగా గురువుగారు. సో అప్లికేషన్స్ కూడా, ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ కూడా చాలానే చెప్పారు. సో బూడిద గుమ్మడికాయ జ్యూస్ కూడా చాలా బాగా పనిచేస్తుంది అన్నారు. సో ఎక్స్టర్నల్గా అప్లై చేసుకోవాలని కోరుకున్నాము. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు. సూర్యస్మిత.